దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఓఎస్టీ సోమరాజు సమక్షంలో సమావేశం నిర్వహించగా కమిషనర్ శ్రీధర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఆర్కిటెక్ట్ చే తయారు చేయబడిన ఆలయ విస్తరణ పనులను సంబంధించిన నమూనాను పరిశీలించి వాటిలో మార్పులు చేర్పులు సూచిస్తూ 2 రోజుల్లోగా చివరి ప్లాన్ తయారు చేయవలసిందిగా ఆర్కిటెక్ట్ను ఆదేశించారు. ఇటు పనులు చేపట్టుటకు ఆర్ఎండ్బి శాఖ మరియు దేవాదాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయుటకు నిర్ణయించారు. కాగా ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించడానికి నెల 15వ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆర్ఎండ్బి అధికారులతో పాటు కలిసి వేములవాడ ఆలయ పర్యటన చేయుటకు నిర్ణయించడం జరిగింది. క్షేత్రస్థాయి పర్యటన చేసిన తదుపరి చివరి ప్లాన్ పైన తగు సూచనల విషయంలో మరోసారి శృంగేరి పీఠం వారి వద్దకు వెళ్లుటకు నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. ఈ నెల 20 తేదీలోపు శృంగేరి పీఠం పీఠాధిపతులు సూచనలు తీసుకొని ఈ నెల 21వ తేదీన టెండర్ ప్రక్రియ చేపట్టుటకు ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాగా ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకుండా జూన్ 15 నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు దర్శనములు, అభిషేకములు, అన్న పూజలు, కోడి మొక్కుబడి మొదలగునవి జరిపించుటకు నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 10లోపు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు ఏర్పాటు మరియు వేద పాఠశాలల ముందు స్థలంలో శంకరమఠం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అభిషేకములు, నిత్య కళ్యాణం మొదలైనవి నిర్వహించినట్టుకు వీలుగా తగు ఏర్పాట్లు చేయుటకు ఆలయ అధికారులు ఆదేశించారు.